కష్టంగా గుంజుకొని తింటారు, మాకు అంటారు ముడి వినది అంటారు. మాకు ఎవరేసేది ఏం లేదు. మేము వేస్తున్నాం బాగానే వాళ్ళకు వస్తే మాకేమో చేస్తారని ఏం చేయరు. ఉన్నోళ్ళకే చేస్తారు, లేని వాళ్ళకి ఏం చేయరాలు. చేస్తామంటారు కానీ ఏం చేయరు. అన్నీ ఉత్తవే. ఈ ఓట్లు అయిపోయిన దాకా చేపిస్తారు. ఓట్లు అయిపోయినా నువ్వెవరో నేనెవరో. పోయినసారి ఎవరికి ఇప్పుడు వచ్చిన ఆయనకి వేసుకున్నావు, ఏం చేసిండు ఇప్పటికేంది గతి లేదు. ఉన్నోనికి వేసినా ఏం లేదు, లేనోనికి వేసినా ఎండబెడుతున్నాడు. అవునా, ఇప్పుడు మేము ఇగో ఇప్పుడు ఉన్నోళ్ళకి అందరికి ఇచ్చిండు, లేని వాళ్ళకి ఎండబెట్టిండు. కరెక్ట్. ఇప్పుడు పొట్ట కోసం ఇంత దూరం వచ్చినాం కదా, మేము కష్టం చేసుకొని తింటున్నాం కదా, నీకు వేస్తున్నాం కదా. వేసినప్పుడు మరి కనీసం 10 కాకుండా 5 రూపాయలకైనా సాయం చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుందిగా. కాదక్క, ఉన్నోనికి వేసినావు, మరి నువ్వేం చేస్తా అన్నావు చెయ్యాలని చెప్పేసి గల్లబట్టి అడగాలి కదా. 10 ఏళ్ళు కేసీఆర్ని గెలిపించుకున్నాం, మంచిగానే చేసిండు. మరి ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతుందేమో ఈయన వచ్చి, ఏడాదానే మూసుకొని కూర్చున్నాం. ఉంటే తింటున్నాం, లేకుంటే ఒక వండుకున్నాం. కూలి చేసుకున్న మాకు చిలకలు ఇల్లు లేవు. ఎక్కడి నుంచి వచ్చిరాక? నాగరికల్లు మాదే, పెద్ద ముద్దునూరు. బర్లక్క గురించి ఏమనుకుంటారు? ఆమె గురించి చెప్పుకోనికే బాగానే ఉంది. ఆమెకి ఎవరు వేయలేగా ఓటు, ఆమెకు ఓట్లు వేయలేగా. ఎమ్మెల్యేగా ఓడిపోయిందక్క, మరి ఎంపీగా ఇప్పుడైనా గెలుస్తుందా? ఇప్పుడు ఆమె గెలుస్తుందని అనుకుంటున్నాం కానీ ఇంకా అదృష్టం. ఆమె గెలిస్తే మాత్రం మీ రాతే మారిపోతుంది. మా రాత మారుతుంది. ఆమె గెలవాలి అయితే కానీ మా అదృష్టం. మరి నువ్వు ఎవరికేస్తావు ఓటు? మేము బర్రెలెక్క కేసినాం, పోయినసారి లాభం లేదు కదా. బర్రెలెక్క గెలవలేదు కదక్క. అదే అంటున్నా, ఇప్పుడు కూడా వస్తుందానికి గ్యారంటీ అనిపిస్తలేదు. కొంతమంది లోపల ఏమంటారు అంటే మేము వేయం, ఆయనకేస్తాం ఈయనకేస్తాం అంటారు. అట్లా పైసలు లేదని చెప్పి బర్రెలెక్కకి ఏనంటారా? పైసలతో సంబంధం లేదు, మంచి కావాలి, మాట కావాలి. పైసలు ఏం చేస్తాయి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి అంతే. నీ ఓటు అయితే బర్రెలెక్కకేగా. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, ఆమెకే వేసినాం మేము పోయినసారి కూడా. నా బిడ్డలు కూడా అదే అంటారు, మేము ఆడపిల్లలం ఆమె ఆడపిల్ల అని. కానీ ఏది ఇప్పుడైతే ఏం లేదు. నువ్వు కనుక ఓటేసావు అనుకో, నీ బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయక్క. ఏమో దేవుడే ఉన్నాడు. ఇంకా ఓట్లు అయితే ఎక్కడ పోమ్మాయి, మేము వేసేది ఆమెకే. ఎంతమంది వచ్చినా ఆమెకే వేస్తాం మేము. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేద్దామన్నారు, ఇప్పుడు బర్రెలకి వెళ్ళాలంటే ఆయనకి వేస్తాం. లాస్ట్ టైం ఎవరికి వేశారు? కాంగ్రెస్కి వేశారు. మరి ఏం చేశారు మీకు మంచిగా? చేసినట్టు ఇప్పుడు ఏముంది, టైం కానీ లేదు వచ్చి కూకునే ఏం చేసినా అప్పుడే ఏం మాట్లాడదాం. మరి ఇప్పుడు బర్రెలెక్క ఉంది కదా, గెలిపిద్దాం అనుకుంటున్నారా? టైం అని చెప్పలేము, ఓటు చేయి వాడిందంటే లేచిపోతుంది. అంటే మంచి చేస్తూ ఉంటుంది కదా, మన పేదమ్మాయి కాబట్టి మంచి చేస్తుంది కదా. చేస్తుంది. గెలిపిస్తారా ఈసారి? ఓటు వేస్తాం పడానికి, పీకే గుర్తు పెట్టింది కానీ. సీఎంగా ఎవరికి వేసిన ఓటు? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి అమ్మా. మరి ఏం చేసిండు రేవంత్ రెడ్డి సారు? ఏం చేయలేదు, ఇంకా 6 నెలల నుండి టీవీలో పట్టుకొని ఎండబెట్టుకొని ఉన్నాం. ఇంకేం చేస్తాడు? రైతు బంధు వచ్చిందా? రాలే. ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసిండట, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తామంటున్నాడు. ఇంట్లో కోడలికి ఇస్తాం, అత్తకు అందులో మాలాచి గ్రూపులు ఉంటాయి వాళ్ళకు 2000 మాఫీ చేస్తాం, కోడలికి 2000 ఇస్తాం ఇంటింటికి అన్నాడు. ఏవీ లేవు. చేశాడా మరి అన్ని? నువ్వు చూడమ్మా, మనకేం గుర్తు చేసేది, నువ్వు చేసేది ఏం గుర్తావు? మంచి అని నమ్ముతాం. వేసినావు. నేను ఒకదాని లోకమంతా వేస్తే నేను వేస్తే లోకమంతా యూస్ చేసినావా? మరి చదువుకున్న వాళ్ళు ఆయన నౌకరిస్తాడు అని వేసింది. మీరే మీ అసలు చదువుకున్న వాళ్ళు మరి చదువుకున్న వాళ్ళు వేస్తుండ్రు, మనం వేస్తాం. అట్లా ఇంట్లో